కేదారేశ్వర స్వామి వ్రతం కూడా చేస్తారు కదా స్వామి. మరి ఆ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం. ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతంని కేదారి గౌరీశ్వర స్వామి వ్రతం అని కూడా చెప్తారు. ఈ యొక్క నోమును నోచడం అనేది చాలా ప్రత్యేకమమ్మ. ఏమిటంటే ఈ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుడు ఇరువురు కూడా కైలాసం నందు కూర్చున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి భృంగిరిటి, ఆ యొక్క శివుడి యొక్క ప్రియ భక్తుడైనటువంటి భృంగిరిటి తాను వికట నాట్యము చేస్తాడు. ఆయన వికట నాట్యం చేసింది చూసినటువంటి అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వగా ఆయన స్వామివారి దగ్గరకు వచ్చి తాను బాధపడుతూ ఉంటే ఆ యొక్క పరమేశ్వరుడు ఏమంటాడంటే, భృంగిరిటి, వీరందరూ చేసిన నాట్యాల కంటే నాకు నువ్వు చేసిన నాట్యమే చాలా ప్రీతికరంగా అనిపించింది, నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్తాను. ఆ మాట విన్నటువంటి భృంగిరెడ్డి సంతోషముతో ఆ యొక్క పార్వతీదేవిని వదిలేసి పరమేశ్వరుడికి మాత్రమే నమస్కరిస్తాను. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, ఏంటి స్వామి పక్కనే నేను ఉండగా నీకు మాత్రమే నమస్కరించారంటే ఆయన ఏం చెప్తారంటే, నిన్ను పూజించడం వల్ల, నిన్ను నమస్కరించడం వల్ల పొందేటటువంటి ఫలితము కన్నా నా యొక్క భక్తి శ్రద్ధలను, నా యొక్క ఆశీర్వాదం కోసమై ఆ యొక్క భృంగిరెడ్డి నాకు నమస్కరించాడని చెప్తారు. ఆ మాటను వినగానే పార్వతీదేవి ఏమంటుందంటే, పరమేశ్వరునితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు, పూజలను అందుకునే విధంగా నాకు ఆ యొక్క శక్తి రావాలని తాను భూలోకానికి వచ్చి గౌతమ ముని ఆశ్రమంలో అడుగుతుంది.